శుభోదయం. మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం మన యొక్క బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటకు పంపించడం కోసం, అలాగే పక్షవాతం వచ్చిన వారికి ఉపశమనం కలిగించడం కోసం, మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటకు పంపించడానికి ఉపశమనం కలిగించినటువంటి ఒక వాయుముద్ర గురించి మనం తెలుసుకుందాం. ఈ వాయుముద్ర ద్వారా మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలన్నీ కూడా మలిన రూపంలో, మూత్ర రూపం లోపల బయటకు అనేది మన శరీరం అనేది పంపించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను కూడా మనం నిరంతరంగా కొనసాగించినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మన యొక్క మానసిక యొక్క స్థితిగతులు కూడా మెరుగుపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పారాలసిస్, పక్షవాతంతో వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఈ ముద్రను ఆచరించినట్లయితే కూడా వాళ్ళకి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ శరీరం అనేది కూడా సహజ సిద్ధంగా తయారవ్వడానికి ఈ యొక్క ముద్ర అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ ముద్రను మనం ఎలా ఆచరణ చేద్దాం అనేది గురించి తెలుసుకుందాం. ఈ ముద్రలో కూడా ముందుగా మన యొక్క చూపుడు వేలిని మడత చేస్తూ పైనుంచి బొటన వేలిని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. బొటన వేలు సపోర్ట్తోని బొటన వేలిని మనం ప్రెస్ చేస్తూ ఈ యొక్క 3 వేలు, చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలుంటిని నిటారుగానే ఉంచుతూ ఈ యొక్క స్థితిలో కూడా మనం బ్యాక్ని స్ట్రైట్గానే ఉంచడం జరుగుతుంది. మన నడుము నిటారుగా ఉంటుంది. మన యొక్క చేతులు కూడా మన యొక్క మణిబంధ కీళ్ళను మోకాలపైన ఆనేస్తూ కూర్చోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పక్షవాతం వచ్చిన వ్యక్తులట్లయితే వాళ్ళు కూర్చోలేకపోతారు కాబట్టి వాళ్ళు చైర్లోనే కూర్చొని, వాళ్ళకి ఏ చేతి అయితే వాళ్ళకి ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి పారాలసిస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఏదో ఒక సైడ్ మాత్రమే వ్యవస్థని పనిచేయడం అనేది జరుగుతుంది. ఏ సైడ్ అయితే హ్యాండ్ పనిచేయడం జరుగుతుందో ఆ చేతి సహకారంతో కూడా వాళ్ళు ఈ యొక్క ముద్రని ఆచరణ చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళ లోపల మెరుగైన ఫలితాలు అనేవి కనబడడం అనేది జరుగుతుంది. అంటే నేను చాలామంది పారాలసిస్ వచ్చినటువంటి వ్యక్తులపైన ఈ ముద్రతో నేను వాళ్ళతో చేయించాను కాబట్టి చేయించడం వల్ల వాళ్ళకి చాలా ఫలితాలు అనేటివి రావడం అనేది జరిగింది. అందుకే ఆ సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ముద్రను ఆచరణ చేస్తే వాళ్ళకి ఉపశమనం అనేది కలిగించిన వాళ్ళం అవుతామని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ ప్రక్రియలో మనం కొనసాగుతున్నప్పుడు కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. మన యొక్క ముద్ర స్థితి మీదనే దృష్టి నిలుపుతాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. అలాగే శ్వాసను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను కూడా మనం 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు ఇలా ఈ యొక్క ప్రక్రియను మనం నిరంతరం కూడా కొనసాగించవచ్చు. ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా సహజ సిద్ధంగా కూడా మనం ఈ ముద్రను మనం ఆచరణ చేసినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి మృత కణాలన్నింటిని కూడా మనం బయటకు పంపించడం వల్ల మన బాడీ మనకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఈ ముద్ర ద్వారా మనం ఆ యొక్క ఉపశమనాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. అందుకే ఈ ముద్రను మనం అందరం కూడా ఆచరిద్దాం. అందరికీ ఆ యొక్క కృతజ్ఞతలు.